నమస్తే అండి. నా పేరు రాము. మురళీమోహన్ గారి ఇంట్లో మేకప్ రాము అని పిలుస్తారు. ఎందుకంటే చాలామంది రాము ఉన్నారు, డ్రైవర్ రాము, అలాబే రాము, అంతా చాలామంది ఉన్నారు. కానీ మేకప్ రాము అని పిలుస్తారండి. ఆయన జగమేమాయి సినిమాకి నేను మేకప్ అసిస్టెంట్ని. 53 సంవత్సరాల దగ్గర ఆయన గురించి చెప్పమంది మధు. 53 సంవత్సరాలు 53 సెకండ్లు ఏం చెప్తామో తెలియట్లేదు. అయినా కూడా చెప్పాలి. ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి మేకప్ మ్యాన్లో నా అదృష్టవంతుడు మేకప్ మ్యాన్ లేడండి. నాతో పాటు జాయిన్ అయినాడు కానీ, నా సీనియర్లు కానీ అందరికంటే నేను బాగున్నాను. బట్ ఏ మేకప్ ఆర్టిస్ట్ కూడా ఇన్ని సంవత్సరాలు ఒక మనిషి దగ్గర ఉన్నాడు. అది డెఫినెట్గా 100% ఆయన మంచితనం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను అలిగి మేకప్ మానేశాను. తిక్క లెక్క ఉండదు. జనరల్గా నాకు తిక్క ఉంది లెక్క ఉంది అంటారు, నా తిక్కకి లెక్క ఉండదు. మానేశాను. సరే ఎవరు నన్ను చూసుకోండి అని చెప్పాను. సరే మేకప్ మ్యాన్ దొరికేదాకా ఉందన్నారు ఆయన. మెల్లిగా ఒక 4 రోజులు గడిపారు. చాలామంది మేకప్ మ్యాన్లు చదువుతున్నారు. ఆయన బాగా బిజీ ఆర్టిస్ట్ అదే కానీ. సార్ రాము మానేశారంటే మేము చేస్తాం. రాము మానేశాడని నాకు మీకు చెప్పారా? ఇది చెప్పేసి అలాగే పెన్ చేశాడు. ఆ నెల 2 నెలలు మెల్లిగా కూల్ డౌన్ చేసేశారు. అలా కంటిన్యూ అయిపోయాను. ఆ రోజు కనుక ఆయన వదిలేసిన జగమేమాయి సినిమా అనే దానికి నేను అసిస్టెంట్ కాకపోయినా డెఫినెట్గా నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. అది ఆయన గొప్పతనం, ఆయన మంచితనం. ఈ పూట మేకప్ రిటైర్డ్ అయిపోయాను నేను. ఆయనకి మాత్రం మేకప్ ఉంటే మేకప్ వేస్తుంటాను. బట్ నాకు ఒక మంచి జాబ్ ఇచ్చారు. ఒక ఐటీ కంపెనీలో ఒక పెద్ద ఎంప్లాయీకి ఎంత శాలరీ ఉంటుందో అంతకంటే ఎక్కువ శాలరీ అనుకుంటున్నాను నేను. నా ఆరోగ్యం బాగుంది. నాకు మంచి జాబ్ ఇచ్చారని నేను అనుకోవట్లేదు. ఒక ఆరోగ్య కేంద్రానికి వస్తున్నట్టు, ఆరోగ్య కేంద్రంలో వచ్చి పనిచేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాను నేను. ఈ పూట మీరందరూ అక్కడ ఆయనకు ఒక మంచి ఈవెంట్ అరేంజ్ చేస్తున్నారు. ఒక 2 అసోసియేషన్లు అమెరికాలో. చాలా ఆనందం అండి. జనరల్గా నన్ను ఎవరికైనా పరిచయం చేస్తే మేకప్ మ్యాన్ అని చెప్పి ఇమ్మీడియట్గా మేకప్ మ్యాన్ కంటే కూడా నా ఫ్యామిలీ మెంబర్ అంటాడు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒకసారి మా మిసెస్ ఒంట్లో బాగుండదండి. అపోలో హాస్పిటల్లో కిషోర్ గారి ఫ్యామిలీ, మురళీమోహన్ గారి ఫ్యామిలీ, రామ్మోహన్ గారు అందరూ వచ్చి నిల్చున్నారండి. మా మిసెస్ బాగపోతే అసలు కళ్ళం నీళ్ళు తీరిగిపోయినాయి. ఈ పూటకి వాళ్ళ ఇంట్లో మెంబర్ నేను. మా అక్కయ్య గారు మా తమ్ముళ్ళలాగా చూసుకుంటారు, ఆవిడ తమ్ముళ్ళలాగా చూసుకుంటారు నన్ను. ఇక మధుబిందు కానీ, రామ్మోహన్ గారు కానీ, కిషోర్ గారు కానీ అందరూ ఫ్యామిలీ మెంబర్లా ఫీల్ అవుతారు. ఆయనకి మీరందరూ ఈ పూట పద్మశ్రీ వచ్చిందని చాలా ఆనందపడుతున్నారు. నాకు ఎందుకు అంత ఆనందం లేదండి. ఏమనుకోవద్దు. ఎందుకు లేదంటే ఆయన గురించి నాకు తెలుసని చెప్పాను కదా. మా అసోసియేషన్ పెట్టి ఆయన ఇంట్లో పెట్టాడు. ఆ రోజులు ఆఫీసులో చాలా సేవ చేశారు. ఫిల్మల్ సెంటర్, కల్చరల్ సెంటర్ చాలా సేవ చేశారు. రామారావు గారు ఉండగా, ఎన్టీ రామారావు గారు ఉండగా ఎఫ్డిసి చైర్మన్ చాలా చేసి ఆయన హయాంలో నాటకాలుగా నంది అవార్డులు ఇప్పించారు. 300 మంది పిల్లలు చదివిస్తున్నారు. ఆయన ఎంతోమందికి ఎన్నో సేవలు చేశారు. బట్ ఆయన ఎప్పుడు ఏ పదవి ఆశించలేదు. బట్ ఎక్కడైనా కూడా ఆయనకి గుర్తింపు రాలేదని నా ఉద్దేశం. పద్మశ్రీ కాదు, పద్మభూషణ్ వచ్చినా కూడా ఆయనకి తక్కువే. బట్ అయినా కూడా వచ్చింది కనుక గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తూ ఇంకా చాలా చెప్పాలి. ఆయన గురించి చెప్పలేను, టైం లేదు కదా. మీ అందరికీ నమస్కారం. నాకు మా రామ్మోహన్ గారితో నాన్నగారు ఎక్కడ ఉన్నారని అడుగుతా, మధుబిందు గారితో నాన్నగారు ఎక్కడ ఉన్నారని అడుగుతా, కిషోర్ గారితో అమ్మాయి గారు ఎక్కడ ఉన్నారని అడుగుతా, వాళ్ళ మనవరాలతో తాతగారు ఎక్కడ ఉన్నారని అడుగుతా. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే. నాకు అన్నీ ఆయనే. ఆపద్బాంధవం నాకు నా ఫ్యామిలీకి ఆపద్బాంధవం. నమస్తే సార్.